అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. రామాయణంలోని అయోధ్యకాండలోని తరువాయి కథ. తండ్రిని ఆ స్థితిలో చూడగానే రాముడికి పామును తొక్కినట్టుగా భయం కలిగింది. అతను కలవరపడి కైకేయితో, అమ్మా, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? తండ్రిగారు ఇలా కలవరపడడానికి కారణం ఏమిటి? ఆయనను ఇలా ఎన్నడూ చూడలేదు. నాకేదో ఆందోళనగా ఉన్నది అన్నాడు. కైకేయి కొంచెం కూడా విడియం లేకుండా, రాజుగారికి కోపమూ లేదు, తాపమూ లేదు. ఆయనకు ఒక కోరిక ఉన్నది. అది నీకు చెప్పడానికి జంకుతున్నారు. ఒకప్పుడు ఈయన గారు నాకు ఒక వరమిస్తానన్నాడు. ఎందుకన్నానా అని ఇప్పుడు కుళ్ళుతున్నాడు. ధర్మం జరగడం ప్రధానం కదా. నీ తండ్రి ఆడిన మాట తప్పకుండా చూసే భారం నీ మీద ఉన్నది. మంచో చెడో ఆయన కోరిక తీర్చుతానని నీవు మాట ఇస్తే అసలు సంగతి చెబుతాను. ఆ సంగతి ఆయన నోటి వెంట రాదు. అందుచేత నేనే చెప్పాలి మరి అన్నది. అదేమిటమ్మా, నన్నలా శంకించవచ్చా? నాయనగారు కోరితే నిప్పులో దూకనా? ఆయన కోరిక ఏమిటో చెప్పు, తప్పక చేస్తాను. నేను ఆడి తప్పను అన్నాడు రాముడు. కైక రాముడితో దేవాసుర యుద్ధం నాటి విషయాలు చెప్పి, ఆయన ఆ సమయంలో ఇస్తానన్న వరం ప్రకారం రాముడు 14 ఏళ్లు అరణ్యవాసానికి పోవలసి ఉంటుందని చెప్పింది. ఈ పట్టాభిషేక యత్నం వృధా పోదులే. భరతుడు పట్టాభిషేకం చేసుకుని భూమి 4 చెరుగులు పాలిస్తాడు. నీవు నారబట్టలు జడలు ధరించి 14 ఏళ్లు అరణ్యవాసం వెళ్ళినట్లయితే నీ తండ్రికి ఆడి తప్పాడన్న అపఖ్యాతి చుట్టుకోకుండా పోతుంది అన్నది ఆమె. ఇంత దారుణమైన మాట ఇంత పరుషంగా చెవిన పడినప్పుడు మరొకడైతే ఎంతో కలవరపడి మదనపడి కైకేయి మొహం చూడడానికి కూడా సిగ్గుపడి ఉండును. కాని రాముడు వంటి వాడు వికారాలేమీ లేకుండా, అమ్మా, అలాగే, కాని నేను నారబట్టలు కట్టి అరణ్యానికి పోతాను. భరతుడు కోసం వెంటనే కబురు పంపండి. తండ్రిగారి ప్రతిజ్ఞ, మీ కోరిక ఇదే అయినప్పుడు నేను భరతుడికి రాజ్యం ఇవ్వనంటానా? భరతుడికి పట్టం కట్ట నిశ్చయించానని తండ్రిగారు నాతో అనకపోవడమే నన్ను బాధిస్తున్నది అన్నాడు. ఈ మాటలకు కైకేయి సంతోషించి, మరేం లేదులే, ఆయన మాట దక్కిస్తావో దక్కించవో అనే జంకు చేతనే ఆయన నీతో ఈ సంగతి చెప్పలేదు. నువ్వు మాత్రం జాగు చేయక అడవికి బయలుదేరు. నీవు వెళ్లేదాకా మీ తండ్రిగారు స్నాన భోజనాదులు కూడా చెయ్యడు అన్నది. కైకేయి అన్న ఈ మాటలకు దశరథుడు లోలోపల కుమిలి మూర్ఛపోయాడు. రాముడు ఆయనను లేవదీసి కూర్చోపెట్టి కైకేయితో, అమ్మా, నాకు లోపల నిజంగా రాజ్యకాంక్ష ధనకాంక్ష లేవు. నేనింకా ఏమైనా చేయవలసినది ఉంటే చెప్పు. నీవు రాజుగారిని కోరిన వరాలు చాలా అల్పమైనవి. నీవు నిజంగా కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నావు అన్నాడు. దశరథుడు బావురుమని ఏడ్చి స్పృహ తప్పి పడిపోయాడు. రాముడు తండ్రికి కైకేయికి ప్రదక్షిణ నమస్కారం చేసి అంతఃపురం నుంచి బయటికి వచ్చి తన చెల్లికాళ్ల కేసి చూసి పట్టాభిషేక సంబరాలకు ప్రదక్షిణం చేసి బయలుదేరాడు. లక్ష్మణుడు ఆపుకోరాని దుఃఖంతోనూ ఆగ్రహంతోనూ పెనుగులాడుతూ అన్నను వెంబడించాడు. రాముడు రథమెక్కలేదు. ఛత్రచామరాలు నిషేధించాడు. సర్వసంగ పరిత్యాగం చేసిన యోగి యొక్క మనస్థితి తెచ్చిపెట్టుకొని ఈ దుర్వార్త చెప్పడానికి కౌసల్య మందిరానికి బయలుదేరాడు. దశరథుడి అంతఃపుర స్త్రీలు గొల్లున ఏడవడం వినపడింది. రామలక్ష్మణులు కౌసల్య నగరుకు వచ్చేసరికి అక్కడ ఎవరికి జరగబోయేది తెలియదు.
రాముడు మొదటి ప్రాకార ద్వారం నుంచి లోపలికి పోతుంటే అక్కడ ఉండిన ఒక వృద్ధుడు మరికొందరు లేచి నిలబడి విజయధ్వానాలు చేశారు. రెండవ ప్రాకారం వద్ద ఉండే వృద్ధ బ్రాహ్మణులకు నమస్కరించి మూడవ ప్రాకారం చేరాడు. అక్కడి కావలి కాస్తున్న స్త్రీలు వారిలో కొందరు కౌసల్యతో రామలక్ష్మణుల రాక చెప్పడానికి పరిగెత్తారు. మిగిలిన వాళ్ళు మహారాజుకు జయం కలగాలి అని కేకలు పెట్టారు. రాముడు వచ్చేసరికి కౌసల్య అగ్నిలో హోమం చేస్తున్నది. ఆమె రాముడికి ఎదురు వచ్చి కౌగలించుకొని శిరస్సు ముద్దు పెట్టుకొని, నాయనా భోజనం చేద్దువు గాని పద అన్నది. తల్లికి ఈ విషాద వార్త ఎలా తెలపాలో తెలియక తికమక పడుతూ రాముడు, అమ్మా నీకింకా తెలియదులాగుంది, అంతా తారుమారైపోయింది. నేను 14 ఏళ్ళు మునిలాగా జింక చర్మం ధరించి కందమూల ఫలాలు తింటూ దండకారణ్యంలో ఉండబోతున్నాను. నేను కూర్చునేది సింహాసనం మీద కాదు, దర్భల చాప మీద. నాన్నగారు భరతుడికి పట్టం కట్టబోతున్నాడు అన్నాడు. ఈ మాటలు విని కౌసల్య మొదలు నరికిన అరటి చెట్టులాగా పడిపోయి నేలపై దుఃఖంతో దొర్లింది. రాముడు ఆమెను లేవదీసి కూర్చోపెట్టి దుమ్మంతా దులిపాడు. కౌసల్య రాముడితో, నాయనా నా జన్మకు సుఖం లేదు కాబోలు. నిన్ను కని ఈ బాధ భరించే కన్నా గొడ్రాలుగానే ఉండిపోయినట్టయితే పిల్లలు లేరన్న చింత ఒక్కటే బాధించేది. ఎన్నడూ నేను సుఖపడి ఎరుగను. నీవు రాజువైతే సుఖపడదామనుకుంటున్నాను. కావడానికి నేను రాజుగారి పెద్ద భార్యనే, కాని సవతుల చేత పడరాని మాటలన్నీ పడ్డాను. ఏమంటే నా భర్తకు నేనంటే లక్ష్యం లేదు, నాకు స్వాతంత్రము లేదు. ఇక నేను కైకేయి పరిచారికల కంటే హీనంగా బ్రతకాలి. నీవు పుట్టిన ఈ 17 ఏళ్ళు నీవెప్పుడు రాజువవుతావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఆశ కూడా పోయింది. నాకు చావు వచ్చినా బాగుండేది, కాని అది కావాలన్నప్పుడు రాదు. నాయనా నేను కూడా నీ వెంటనే అడవులకు వస్తాను అన్నది. కౌసల్య మాటలు వింటుంటే లక్ష్మణుడికి ఒక ఆలోచన వచ్చింది. అతడు కౌసల్యతో, అమ్మా ఆ కైకేయి మాట విని అన్న అడవికి పోవడం నాకు సవ్యంగా కనపడడం లేదు. రాజు ముసలివాడు, ఆయన మనసు దుర్బలమైనది. స్త్రీ వ్యామోహం చేత ఆయన అన్యాయమైన పని చెయ్యమంటే కొడుకులమైన మేము చేయాలని ఎక్కడ ఉన్నది అని రాముడితో, అన్నా రాజు నిన్ను అడవికి పొమ్మన్న మాట అందరికీ తెలియకముందే మనం మన శౌర్యంతో రాజ్యాన్ని వశపరుచుకుందాం. నేను విల్లు పట్టి మనని నిరోధించే వాళ్ళందరినీ చంపుతాను. మన తండ్రి కూడా మనకు పగవాడే అయినాడు. ఆయనను చంపిన కాళ్ళు చేతులు కట్టి పడవేసినా తప్పులేదు. మా అందరిలోనూ పెద్దవాడవు. ఈ రాజ్యం నీది. రాజు మాత్రం దీన్ని మరొకరికి ఎలా ఇస్తాడు? నీవేమి అపచారం చేశావని నిన్ను అడవులకు పంపుతాడు. నిన్ను అడవులకు పంపేటంత శక్తిమంతుడా ఈ రాజు? ఇదిగో నా విల్లు, నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. కౌసల్య రాముడితో, నాయనా లక్ష్మణుడు చెప్పినట్టు చెయ్యి. నీవు నీ తండ్రి మాటే వినాలని ఏమున్నది? నేను తల్లిని కానా? నీవు అడవుల పాలు కావడానికి నేను ఒప్పను. ఒకవేళ వెళ్ళావో ఉపవాసాలు చేసి ప్రాణాలు విడుస్తాను. ఆ పాపం నీకు చుట్టుకుంటుంది అన్నది. రాముడు తల్లితో, నేను నాన్నగారి మాట అబద్ధం చేయలేను, జవదాటలేను. పితృవాక్యం పాలించడానికి ఎందరో ఘోరాలు చేశారు. ఖండుడు అనే ముని గోవధ చేశాడు. పరశురాముడు తల్లినే చంపాడు. మా మూల పురుషుడైన సగరుడి కొడుకులు తండ్రి ఆజ్ఞపై పాతాళానికి పోయి 60,000 మంది ఒక్కసారిగా మరణించారు. అమ్మా నేను నిన్ను ధిక్కరించడానికి అరణ్యానికి పోతున్నానా అని లక్ష్మణుడితో, లక్ష్మణ నీకు నాపై గల ప్రేమ, నీ పౌరుషము నేను ఎరుగునా? అన్నింటికన్నా ధర్మం గొప్పది. దానిని మనం నిలబెట్టాలి. అందుచేత నా బుద్ధి నన్ను అనుసరించే నీవు కూడా ఆలోచించు అన్నాడు. తల్లిని సమాధానపరచడానికి రాముడు ఎన్నో ధర్మాలు చెప్పాడు.
కౌసల్య ముసలి భర్తని విడిచి తన వెంట రావడం భావ్యం కాదన్నాడు. అతను లక్ష్మణుడితో కూడా ఇది దైవ నిర్ణయం, కాకపోతే నేనంటే అంత ప్రేమగా ఉండే కైకేయి నన్ను అడవులకు పొమ్మంటుందా? పట్టాభిషేకం నిలిచిపోయిందంటే నీకింత బాధగా ఉన్నదే. పట్టాభిషేకం జరుగుతున్నదని తెలిసి ఆమె ఎంత బాధపడిందో. నేను తండ్రిగారి మనసును గాని ఆమె మనసును గాని నొప్పించినట్టు నాకు జ్ఞాపకం లేదు. ఇప్పుడా పని చేయలేను అని చెప్పాడు. రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడానికి గాను అడవికి వెళ్లే దృఢ నిశ్చయం చేసుకున్నాడని గ్రహించి కౌసల్య అతని క్షేమం కోసం బ్రాహ్మణుల చేత హోమం చేయించి ఆశీర్వదించి పంపింది. రాముడు సీత యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అతనికి సీతను చూడగానే కన్నీరు ఆగలేదు. పట్టాభిషేకం చేసుకునే ఉత్సాహం లేకపోగా తల వంచి కన్నీరు కార్చుతూ వెంట ఎవరూ లేకుండా వచ్చే భర్తను చూసి సీత కూడా కంపించింది. ఆమె అతని దిగులుకు కారణం అడిగింది. జరిగినదంతా చెప్పి రాముడు ఆమెతో, నేను అడవుల నుంచి తిరిగి వచ్చే వరకు నీవు భరతుడి వద్ద ఉండి అతను చెప్పినట్టు నడుచుకో. అతని ఎదుట నన్నెప్పుడూ పొగడకు. బంధుత్వం తప్పిస్తే భరతుడు నిన్ను పోషించవలసిన కారణం మరొకటి లేదు. అందుచేత నీవు అతని సంతోషించేటట్టు మసలుకో. వృద్ధులైన నా తల్లిదండ్రులను కనిపెట్టు ఉండు అని చెప్పాడు. ఈ మాటలు విని సీత ప్రణయంతో కూడిన కోపంతో, ఇవేం మాటలు? నన్ను తేలిక చేసి పరాచకాల ఆడుతున్నారా? ఆడదానికి భర్తే కదా గతి. మీరు వనవాసం వెళ్ళమంటే నన్ను వెళ్ళమన్నట్టు కాదా? నీవు అడవిలో సంచరించడమే జరిగితే ముళ్ళన్ని నా కాళ్లతో తొక్కి మీకు దారి చేస్తూ నేను ముందు నడవనా? మీ వంటి పరాక్రమవంతుడి వెంట ఉండగా నాకు అరణ్య భయం ఉండబోదు. అడవిలోని వారందరినీ కాపాడగల వాడివి, నన్ను కాపాడలేకపోవు. అడవిలో నేను అది కావాలి ఇది కావాలి అని నిన్ను అడగబోను. మీరు 1,00,000 చెప్పినా సరే నా మనసు మారదు అన్నది. సీత తన వెంట అడవులకు వచ్చి కష్టాలు పడడం రాముడికి కొంచెం కూడా ఇష్టం లేదు. ఆ కష్టాలను వివరించి చెప్పాడు. కాని సీత వాటిని లక్ష్య పెట్టలేదు. మిమ్మల్ని చూసి సాముద్రికవేత్తలు వనవాస యోగం ఉన్నదని చెప్పినట్టే నన్ను చూసి కూడా జ్యోతిష్కులు నాకు వనవాస యోగం ఉన్నదని చెప్పారు. అందుచేత నేను మీ వెంట అరణ్యానికి వచ్చి తీరుతాను అన్నది. అప్పటికి రాముడు ఆమెను తీసుకుపోవడానికి సమ్మతించలేదు. సీతకు కోపము దుఃఖము ముంచుకు వచ్చాయి. ఆమె రాముడితో, అయ్యా, నీ భయం దేనికి? నేనేం తప్పు చేశానని నన్ను విడిచిపెట్టిపోవాలనుకుంటున్నావు? నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు కదా. నేను నిన్ను విడిచిపెట్టి వంశానికి కలంకం తీసుకురావాలా? నీవు ఉన్న చోటే నాకు స్వర్గమని చెప్పానే అంటూ బోరున ఏడ్చింది. రాముడామెను 2 చేతుల దగ్గరకు తీసుకొని సముదాయించి తన వెంట తీసుకుపోతానని మాట ఇస్తూ, వనవాసానికి సిద్ధంగా నీ వద్ద ఉన్నదంతా దానం చేసేయి. నీ వస్తు సామాగ్రి యావత్తు ముందు పనివాళ్ళకిచ్చి మిగిలినది బ్రాహ్మణులకి, సన్యాసులకు భోజనం పెట్టించు, బిచ్చగాళ్లకు దానాలు చేయించు అన్నాడు. సీత పరమానందంతో ఆ పనులన్నీ సాగించింది.